తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఎంతో ఉత్సాహంగా తరలి వస్తున్నారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వీరితో పాటు ప్రముఖులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బంది రాకుండా భారీ బందోబస్తుని, సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది? ఏ ప్రాంతంలో మీరున్నారు? అక్కడ పోలింగ్ ఎలా ఉంది? 18వ లోక్సభ సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే పోలింగ్ మొదలైంది, అయితే ఉదయం 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ ఇప్పటి వరకు అయితే 12% నమోదైందని కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఈ నేపథ్యంలో కూడా అన్ని పోలింగ్ కేంద్రాలకు జనాలు బారులు తీరారని చెప్పాలి. అదేవిధంగా ప్రముఖులు కూడా ఓటర్స్ ఇప్పటికే వినియోగించుకున్నారు. అదేవిధంగా ఈ ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ తమ స్వగ్రామంలో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటర్స్ వినియోగించుకున్నారు. అదేవిధంగా సినీ ప్రముఖులు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో ఓటర్స్ వినియోగించుకున్నారు. అదేవిధంగా ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఓటర్స్ వినియోగించుకున్నారు చింతమడకలో. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడే రోడ్డు మార్గాన కొడంగల్ బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ కొడంగల్లో ఓటకు వినియోగించుకోవడానికి తన సొంత ప్రాంతం అక్కడికి వెళ్తున్నారు. మొత్తంగా ఓవరాల్ గా చూసినట్టయితే ఏదైతే ప్రచారం నిర్వహించడం వీటికి సంబంధించి ఈ రోజు ఓటింగ్ అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఈ ఓటింగ్ సరళిని మాత్రం ప్రజలు గమనిస్తున్నారు. అదేవిధంగా అంటే హైదరాబాద్ లో ప్రధానంగా తీసుకున్నట్టయితే హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కు భారీగా పబ్లిక్ తరలి వెళ్లారు ఓటకు వినియోగించుకోవడానికి. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా కొన్ని అంటే మొత్తం ఓవరాల్ గా తెలంగాణలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికి కూడా అధికారులు వారికి సంబంధించి మళ్ళీ ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేస్తున్నారు. మరొక వైపు కొన్ని ప్రాంతాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక నిఘా, అంటే మొత్తం కేంద్ర బలగాలను ఇప్పటికీ అన్ని పోలింగ్ కేంద్రాల్లో మోహరించారు. ఎలాంటి ఘటన జరగకుండా ప్రస్తుతానికి అయితే పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఈవీఎంలు మొరాయించిన ప్రజలలో మాత్రం ఈవీఎంని మళ్ళీ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శాలిని, శ్రీనివాస్, ఎండలు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఓటర్లు మార్నింగే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారా, లేదంటే ఈవినింగ్ వరకు ఎక్కువ ఓటింగ్ శాతం పోలయ్యే అవకాశం ఉందంటారా? ఎండలు భారీగా ఉన్న, అంటే ఎక్కువ నమోదవుతున్న నేపథ్యంలో కూడా అక్కడ పోలింగ్ బూతుల దగ్గర ప్రత్యేక శామ్యాలతో పాటు అదేవిధంగా తాగునీటి కోసం ఏర్పాటు చేశారు అధికారులు. అదేవిధంగా అంటే ఎండల తీవ్రత ఎక్కువ ఉందనే నేపథ్యంలో కూడా ఉదయమే తమ ఓటు వేయించుకోవడానికి అయితే పబ్లిక్ వెళ్తున్నారు. అదేవిధంగా అక్కడ క్యూ లైన్ పాటించి ఓటింగ్ కోసం క్యూ లైన్ పాటిస్తున్న పరిస్థితి. మరొక వైపు ఈ నేపథ్యంలో కూడా ఇటు ఉదయం అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత ఏదైతే పోలింగ్ శాతం ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎండ తీవ్రత వల్ల సో ఇప్పుడు ఉదయం పోలింగ్ శాతం అయితే ఎక్కువ నమోదవుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత కూడా ఎవరైతే ఉదయం అంటే పోలింగ్ బూత్లకు వెళ్ళలేని వాళ్ళు మధ్యాహ్నం తర్వాత కూడా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకు వెళ్లి ఓటకు వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ ఎండల తీవ్రత కోసం ఏదైతే వృద్ధులకు కూడా, అదేవిధంగా ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా ప్రత్యేకంగా అధికారులకు ఏర్పాటు చేశారు. వాళ్ళని ఆ ఓటు వేయడానికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే అన్ని బూతుల వద్ద ఓటు వేయడానికి మాత్రం బారులు తీరాలని చెప్పొచ్చు. శాలిని, శ్రీనివాస్, అదేవిధంగా ఇక తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి యువతతో మాట్లాడే ప్రయత్నం చేశారా? వారి ఒక అనుభవం ఎలా ఉందంటున్నారు, ఏం చెప్తున్నారు? భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమకు అవకాశం కల్పించినందుకు ఎన్నికల సంఘానికి కూడా ప్రత్యేకంగా కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు. అదేవిధంగా ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు వెళ్లి వాళ్ళు తమ ఓటు హక్కు వినియోగించుకొని తమ ఓటును వినియోగించుకున్న ఆ సింబల్ని చూపిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఈసారి కొత్తగా ఓటు నమోదైన వ్యక్తులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికీ ఎన్నికల కమిషన్ కూడా చెప్తుంది, భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో ప్రజలు తీర్పు ఇవ్వాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటింగ్ లో పాల్గొనాలి, అదేవిధంగా ఎక్కువ శాతం ఓటింగ్ నమోదయ్యే అవకాశం కల్పించాలి. ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఈ హక్కు కల్పించిన హక్కుని ఖచ్చితంగా అందరూ ఉపయోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం CEO వికాస్ రాజు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసే పరిస్థితి. మరొక వైపు దీనికి సంబంధించి ఎక్కడెక్కడ వాల్ పోస్టర్లు, అదేవిధంగా ప్రత్యేకంగా ఓటింగ్ కూడా పెట్టే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే సాయంత్రం వరకు మరి
తెలంగాణలో ఎంత ఓటింగ్ నమోదవుతుందనేది మాత్రం చూడాల్సిన అవకాశం ఉందని చెప్పొచ్చు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ అలాగే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలోని పలు కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఉదయాన్నే ఓటేద్దామని కేంద్రానికి వస్తే ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్, హబ్సిగూడ